ఇదిగోండి చూడండి, మేము కోసిన కాయలు అయితే ఇన్ని కాయలు అయితే కోసామండి. ఇవైతే మొగ్గేస్తాం. మొగ్గేసినాక మీకైతే చూపెడతాను. ఇప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో కావాలా మీకు? 10 కాయలు పంపించిన తీపి సొంగండి, చాలా తీపి. ఒకసారి అమ్మినట్టుగా ఉంది చూడండి, ఇవన్నీ మొత్తం అలాగంటే అమ్మినట్టుగా ఉంది. అమ్ముతుందండి 100 ఒక కాయ వచ్చి. మన ఇండియాలో కూడా ఇంత టేస్ట్ ఉండవు కాయలు. టేస్ట్ చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. బెల్లానికి స్వీట్ సూపర్ అండి. కాయ ఎవరికి కావాలి ప్రతి ఒక్కరికి కామెంట్ చేసేయండి. ఒక కాయ ఇవ్వండి, పెద్ద పెద్ద కాయలు. పెద్ద కొద్దిగా ఎక్కువ కొయ్యి, నేను కూడా ముగ్గేస్తాను. సరే, ఎందుకు పోయినా 10 కాయలు పోయినా బయట వచ్చి ఇవ్వండి. చూసారా, మళ్ళీ ఎదరన్నా చూడు పెద్ద కాయ. ఎక్కడ అబ్బాబా, ఇక్కడలో దగ్గరలో ఎవరైనా ఉంటే రండి, కొన్ని సపడకాయలు తీసుకొని టేస్ట్ ఉంటుంది. నేను వచ్చిన రోజు అయితే కీవో అనుకున్నాను, దాన్ని కీవో సెట్ అనుకున్నాను. చూడు పెద్ద పెద్ద కాయలు చూడండి, కలర్ వచ్చేసినాయి, రంగు వచ్చేసినాయి. సేమ్ మేమైతే ఇండియాలో ఉన్నామండి, ఇంటి దగ్గరే ఉన్నా. ఇప్పుడు ఇక్కడ చూసాడంటే నన్ను కానీ రానివ్వడు ఇటు కాసి. చాలు చాలు, మళ్ళీ వారం కోసుకెళ్తాను. పండిపోయిందా? పండిపోయిన కాయ కలిసేస్తాను ఇక్కడ వీడియోలో. లోన ఎలా ఉందో ఇంతకని ఆ చెట్టుకుంటే ఏమవట్లేదు, కిందన పడితేనే పురుగు అవుతుంది. ఇది తీపిగా అయిపోతుంది. బాగుందంటవా? కలర్ ఎలా ఉంది? బాగా పండిపోయింది. బాగా కలర్ వేరుగా ఉంది. పండిపోయింది బాగా ఎండకి. చాలా బాగుంది. పండిపోయింది అంటే ఎండిపోయిందే. ఇంకా బెల్లమే, బెల్లమే తీపి సొంగా చాలా బాగుందండి. చూడలు నాకు తెలిసి చచ్చిపోతుంది. ఇవ్వండి చూడండి, మేము కోసిన కాయలు అయితే ఇన్ని కాయలు అయితే కోసామండి. ఇవైతే మొగ్గేస్తాం. మొగ్గేసినాక మీకైతే చూపెడతాను. ఇప్పుడు ఎంత టైం పడుతుంది అన్నది అయితే తెలియదండి. తెలిపైతే వచ్చేసినాయి కదా అక్క కాయలు, తెల్లగా వచ్చేసినాయండి కాయలు. ఒక 2-3 రోజులు ముగ్గుతాయి. ముగ్గునాక మీకైతే వీడియో చేసి చూపెడతాను. అయితే పెద్ద తేనె పొట్టు ఉందండి, పెద్దది కాదు చిన్నదండి. చూపెడతాను. ఏగలతో చూద్దాం ఉందండి. మేమైతే చూసుకోకుండా చప్పడాకాయలకు వేస్తున్నాము. ఎక్కడ అదే రెచ్చిపోతాయి అనుకున్నాం, కానీ మా జోలికైతే రాలేదండి. అదిగోండి చూసారా, ఈగలు చూసారా ఏకంగా ఎలా ఉన్నాయి చూడండి, మెదిలిపోతున్నాయి. అయిగోండి అయిగోండి తిరిగేస్తున్నాయి చూసారా. చాలా డేంజర్ అండి, అది కొడితే ఇంకా మామూలుగా ఉండవు కదా. అది రోజు కోసం తినేస్తుందండి సపడాకాయలు. చెట్టు మీద పడిపోయిందండి, తేనె పొట్టు కూడా పెట్టింది లోపల. అయ్యి చెప్పక్క, అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. చెప్పక్క, సపోటా పళ్ళు, వాళ్ళ పేర్లే తెలియట్లేదు, ఇండియాలో పుట్టారు. సపోటా పళ్ళు ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి, పంపిస్తాం.